నా పేరు భాస్కర్ అండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? సార్ భాస్కర్ సార్, నమస్తే సార్. సార్ రాజుగడ నా ఫ్రెండ్ సార్. వాడాను రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. ఇక వాళ్ళిద్దరు లేచిపోదాం అనుకుంటారు సార్. వాళ్ళ ఇంట్లో ఎట్లా పెళ్లి కొప్పుకోవట్లేదని. దానికి నన్ను ఏం చేయమంటారు సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నా ట్రిచ్లో వస్తాను సార్. అయితే అప్పుడప్పుడు మేము మాకు ఫోన్లు చేస్తారు కదా సార్. అట్లా ఒక్కసారి ఆ ఫోన్ నెంబర్ కు కమ్ టు ముత్తలమ్మ చెట్టు సార్, కమ్ టు ముత్తలమ్మ చెట్టు అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. చేయలేము. అది కాదే భాస్కర్, నన్ను అనుకుని భయపడుతున్నావా? నేను చూసుకుంటా. ఏంది మీరు చూసుకున్నా మేము అలాంటి వివరాలు చెప్పలేమండి. అలాంటి వివరాలు ఏంటి సార్? 20 రూపాయలు కాటుకో 6 రూపాయలు తప్పి 14 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు లోనుకో 12 రూపాయలు తప్పుతారు. అర్థమైంది సార్? ఎప్పటి నుంచి మేము సిమ్ వాడుతున్నాగా తీసి తప్పురే సిమ్ని. పట్టవే ఆ పోరు రాదు ఏం రాదు కానీ. అవునే, నేనే మర్చిపోయినా. ఎంత మర్చిపోయినా అంటే ఆకలి అన్నంత, నిద్రొస్తే పండుకొనంత. నువ్వు ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసినామేమో అనుకుని ఊహించుకొని ఉజ్జి తిన్నావా పన్న వాళ్ళు వేసినావా అని మాట్లాడే అంత మర్చిపోయింది. ఎవరన్నా రాదు అని పిలిస్తే నువ్వే పిలిచామేమో అని ఉరుక్కుంటూ వచ్చుతుందే. ఆఖరికి చచ్చిపోయిన మా అయ్య గుర్తొస్తే కూడా నువ్వు పక్కన లేవలో బాధతో ఏడుతుందో మర్చిపోయింది. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చా. రాజు అంటే ఉత్తరాజు కాదు, అర్థమవుతుందా? కౌగిలితో కలకాలం తుడిపేరాదే. అరుణ, రాజుతో మాట్లాడాలనే. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే. నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేదే. రాంబాయి చచ్చేంత ప్రేమ నీ మీదనే, నిన్నెట్టా ఇడిసుండగలదు నా ప్రాణమే. రాజు, ఓ రాజు, రాంబాయికి పూలు పళ్ళు పెడుతున్నా, ఈడేం చేస్తున్నావు? రాంబాయి